హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి అని ఇక్కడ మీరు ఒక శీర్షిక చూడొచ్చు. మార్చి నెలాఖరులోగా పరీక్షలు పూర్తి చేస్తామని అంటున్నారు. 16,340 పోస్టుల భర్తీ, జీవో 117 రద్దుతో ఎస్జిటిలో చిగురించిన ఆశలు, లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధీకరణ, డిఎస్సి ద్వారానే గ్రంథాలయ ఉద్యోగాలు అని చెప్పి మెగా డిఎస్సికి సంబంధించినటువంటి ఒక వార్త అనేది ఆంధ్రప్రభ వార్తాపత్రికలో ప్రచురణ జరిగింది. మరి ఆ వివరాలను కనుక మనం ఇప్పుడు పరిశీలన చేస్తే కనుక వివరాల్లోకి వెళ్తే చూడండి, ఎమ్మెల్సీ ఎన్నికలు అనంతరం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. ప్రస్తుతం రాష్ట్రంలోని ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తరాంధ్ర జిల్లాలలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో కోడ్ ముగిసిన అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే డిఎస్సికి సంబంధించిన సిలబస్ని విడుదల చేశారు. జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణకు వన్ మ్యాన్ కమిషన్ను నియమించి నివేదికను సిద్ధం చేశారు. ఎస్సీ వర్గీకరణ పూర్తి కాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తారు అని అంతా భావించారు. కానీ ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొంత జాప్యం చోటు చేసుకుంది. దీంతో అభ్యర్థులు ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ మేరకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు. మార్చి నెలాఖరు నాటికి పరీక్షలు పూర్తి చేసేలా సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి 16,347 పోస్టులను భర్తీ చేసి కొత్త ఉపాధ్యాయులను విధుల్లోకి తీసుకోనున్నారు. మార్చి నెలలో నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఏళ్ల తరబడి డిఎస్సి కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల్లో నూతన ఉత్సాహం సంతరించుకుంది. మార్చి నెలలోనే పరీక్షలు జరగనుండటంతో అభ్యర్థులు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. ఈసారి డిఎస్సి పరీక్షలకు భారీ సంఖ్యలో అభ్యర్థులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన జీవో 117 పాఠశాల విద్యలో అత్యంత సమస్యాత్మకంగా మారింది. కూటమి ప్రభుత్వం జీవో 117ను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు అధికారులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. డిఎస్సి పరీక్షలలోగా జీవో 117ను పూర్తిగా రద్దు చేస్తే ఎస్జిటిలకు మేలు జరుగుతుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. జీవో 117 వల్ల గత వైసీపీ ప్రభుత్వంలో ఎస్జిటిలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీవో 117 రద్దు అనంతరం వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠశాలలను పునర్వ్యవస్థీకరించనున్నారు. ఇదే తరుణంలో డిఎస్సి పోస్టులు భర్తీ చేసే సమయంలో ఎస్జిటిల పోస్టుల సంఖ్య పెంచాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. అలాగే పాఠశాలల పునర్వ్యవస్థీకరణతో విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. పాఠశాలల విలీనం, సుదూర ప్రాంతాల్లో ఉన్న పాఠశాలలకు వెళ్ళలేక తదితర గత ప్రభుత్వ విధానాల వల్ల వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు పాఠశాలల్లో చేరారు. పాఠశాలల విలీనాన్ని కూటమి ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి రద్దు చేస్తూ ఉండటంతో ఆ విద్యార్థులంతా తిరిగి ప్రభుత్వ పాఠశాలల్లోకి చేరుతారని ఉపాధ్యాయులు భావిస్తున్నారు. విద్యార్థుల సంఖ్య పెరిగితే టీచర్ల పోస్టుల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నారు. ఇక లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరించాలి ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
మరి గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన లాంగ్వేజ్ పండిట్ వ్యవస్థను పునరుద్ధరించాలి. రాష్ట్రంలో 70,000 మంది పండిత్ శిక్షణ పొందిన నిరుద్యోగులు ఉన్నారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారం పాఠశాలల్లో గ్రంథాలయ ఉద్యోగాలు భర్తీ చేయాలి. గత 14 సంవత్సరాలుగా జిల్లా గ్రంథాలయాలలో, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, డిగ్రీ కళాశాలల్లో గ్రంథాలయ విద్యను అభ్యసించే వారికి నోటిఫికేషన్ ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వం స్పందించి డిఎస్సి ద్వారా గ్రంథాలయ ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలి అని చెప్పి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ కుమార్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇది డిఎస్సికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. ఏపీ మెగా డిఎస్సి అంటే మార్చి నెలలోనే నోటిఫికేషన్ ఇచ్చి మార్చి నెలలోనే ఎగ్జామ్స్ని అంటే పూర్తి చేస్తాం అని చెప్పి అంటున్నారు. కాబట్టి ఒకవేళ ఇదే నిజమైతే కనుక సమయం చాలా తక్కువ ఉంది, ప్రిపరేషన్ హార్డ్గా చేయాల్సి ఉంటుంది. సరే, మరింత ఇన్ఫర్మేషన్తో ఇంకేమైనా ఇన్ఫర్మేషన్స్ మనకి అందితే గనక వాటిని మళ్ళీ తర్వాత వీడియోలో మీ ముందుకి తీసుకువస్తూ ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.